ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏఐతో మహాశివరాత్రి జరుపుకోవడం ఏంటి? మేమేమో ఇప్పటిదాకా అన్నిట్లలో రీప్లేస్ అవుతుంది, మిగిలింది ఏదైనా ఉంటే ఒక క్రియేటివిటీ లేదు డివోషనల్గా అనుకున్నాం. శివుని పైన అన్ని శివపురాణం దగ్గర నుంచి ఒక రుద్రాక్ష వరకు అన్ని ప్లేసెస్ పైన కూడా సాంగ్స్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో మా కమ్యూనిటీలో అనుకొని మేము ఏం చేస్తామంటే జూమ్ మీటింగ్లో కనెక్ట్ అయ్యాం. లెంత్ ఉన్నాయా సాంగ్స్? సాంగ్స్ 3 minutes to 4 minutes. తెలుగుయేనా? తెలుగు మొత్తం తెలుగులో చేస్తాం ఫస్ట్ టైం. ఖర్చు కూడా లేదు. ఖర్చు కూడా లేదు. ఫ్రీ వర్జన్లో మీరు 10 సాంగ్స్ చేసుకోవచ్చు. లేదు ఖర్చు కూడా అని అనుకుంటే సును అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మీరు ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సాహిత్యము ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు, పోయిట్స్గా ఉన్న వాళ్ళు, లిరిసిస్టులు, వీళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది కదా మరి. హార్డ్వేర్ డివైస్ ఓమీ అని ఒక డివైస్ వచ్చింది. Hmm. ఈ డివైస్ ఏం చేస్తుందంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించేది కూడా ఆ డివైస్లోకి వెళ్ళిపోతుంది. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచించాను, నాకు బిర్యానీ కావాలి, తినాలని అనుకుంటున్నాను, బిర్యానీ ఆర్డర్ చేయని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోయి బిర్యానీ ఆర్డర్ అయిపోయి మనకు వచ్చే విధంగా కూడా ఎప్పుడైనా కూడా సింపుల్ అన్న మన బ్రెయిన్కి కూడా ఏమైపోతుందంటే చాలాసార్లు బ్రెయిన్ ప్యాటర్న్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం లేజీ చేసి తక్కువ షార్ట్ కట్లో అయిపోవాలి అనే స్టైల్లోనే ఆలోచిస్తుంది బ్రెయిన్. లేదా షార్ట్ కట్ ఉంది అని చెప్పి బ్రెయిన్ చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం కూడా అదే షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతుంది. అందరూ నేర్చుకుని అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయి అందులో ప్రొఫెషనల్స్ అయిన తర్వాత ఇంకా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా ఎందుకు పే చేస్తారు? చాలా వెరీ రేర్ యూట్యూబ్ ఛానల్స్ లాట్ ఆఫ్ పీపుల్కి ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. కానీ మన అబ్జార్ప్షన్ లెవెల్ చూసుకుంటే రూరల్ మొత్తం పాపులేషన్ వైజ్ చూసుకుంటే డిజిటలైజేషన్ 55%. అండ్ ఏఐ అందులో తెలిసిన వాళ్ళు, ఏఐ టూల్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయని తెలిసిన వాళ్ళు హార్డ్లీ 1% కూడా లేరు. దీన్ని మించి ఇంకోటి ఏదైనా రాబోతుందా? మొత్తం ఏఐ ఈస్ గోయింగ్ టు రూల్ ద కంట్రీ. సో ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటేమో జనరేటివ్ ఏఐ అంటాము, ఇంకొకటేమో ఏజెంటిక్ ఏఐ అంటాము. ఏఐ వచ్చిన తర్వాత అయితే నెగిటివ్స్ చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వాడడం ఇంపార్టెంట్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటిదాకా కేవలం సాఫ్ట్వేర్ రంగానికి మాత్రమే పరిమితం అవుతుంది. అక్కడ రీప్లేస్మెంట్ అనేది జరగబోతోంది ఏఐతో అనుకుంటే, అది కాస్త వైట్ కాలర్ జాబ్స్ దాకా వచ్చింది. అకౌంటెంట్ల మొదలు అడ్వకేట్లు ప్రతి ఒక్కరిని కూడా రీప్లేస్ చేయబోతోంది అని. అయితే ఇంకాస్త ఆశ్చర్యకరంగా, విచిత్రంగా అనిపించినా లేటెస్ట్గా వచ్చింది ఏఐ డివోషన్లో కూడా ఎంటర్ అయిపోయింది. దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఏఐతో మహాశివరాత్రిని కూడా జరుపుకున్నారు. మనతో పాటుగా ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఈ ఏఐతో మహాశివరాత్రి జరుపుకోవడం ఏంటి? మేమేమో ఇప్పటిదాకా అన్నిట్లలో రీప్లేస్ అవుతుంది, మిగిలింది ఏదైనా ఉంటే ఒక క్రియేటివిటీ లేదు డివోషనల్గా అనుకున్నాం. దాంట్లో కూడా ఏఐ వచ్చేసిందంటే ఏం చేశారు అసలు మీరు? సో ఏఐ మహాశివరాత్రి అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాం. ఏంటి అంటే చాలాసార్లు మనకి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, 45,000 ఏఐ టూల్స్ ఉన్నాయి. మేము ముందు ఏంటి అంటే సాంగ్స్ చేసి మనీ మేకింగ్ సోర్స్ లాగా డబ్బులు సంపాదించేవాళ్ళం. ఒక చిన్న ఆలోచన, శివరాత్రి కన్నా ఒక 2 days ముందు ఏమనుకున్నామంటే శివుని పైన అన్ని శివపురాణం దగ్గర నుంచి ఒక రుద్రాక్ష వరకు అన్ని ప్లేసెస్ పైన కూడా సాంగ్స్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో మా కమ్యూనిటీలో అనుకొని మేము ఏం చేసామంటే జూమ్ మీటింగ్లో కనెక్ట్ అయిపోయాము. శివరాత్రి రోజు మార్నింగ్ 10 o'clock to 11 o'clock ఆల్మోస్ట్ ఒక 50 నిమిషాల్లో 500 మంది కనెక్ట్ అయిపోయి 5,700 శివుని పాటలు తయారు చేశాం. సో డిఫరెంట్ మ్యూజిక్స్, డిఫరెంట్ లిరిక్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ట్యూన్స్, చిన్నపిల్లలు వాడినట్టు భజన స్టైల్లో, ఒక ర్యాప్ సాంగ్ స్టైల్ చేసినట్టు, అంటే శివుని పాటలు అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో విందాము అండ్ తెలియని విషయాలు అన్నీ నేర్చుకున్నాము ఇన్ ద సాంగ్ ఫార్మాట్ అని చేసి మళ్ళీ రాత్రి కొత్తగా ఏం చేసామంటే డిజిటల్ జాగరణ చేసాం. అందరూ అదే జూమ్ మీటింగ్లో కనెక్ట్ అయిపోయి రాత్రి 10 o'clock నుంచి 1 o'clock 2 o'clock వరకు అందులో బెస్ట్ 108 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేసాం. ఎంత లెంత్ ఉన్నాయా సాంగ్స్? సాంగ్స్ 3 minutes to 4 minutes. తెలుగుయేనా? తెలుగు మొత్తం తెలుగులో చేసాం ఫస్ట్ టైం. ప్రపంచవ్యాప్తంగా మనకి దుబాయ్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయిపోయి స్టూడెంట్స్, పిల్లలు, హౌస్ వైఫ్స్, ఒక 74 years ఓల్డ్ పర్సన్ కూడా జాయిన్ అయిపోయి అందరు కూడా దెడిడ్. కొంతమంది వాళ్ళ ఓన్ లిరిక్స్ చేశారు. మేము ఏం చేసామంటే చాట్ జీపీటీలో కస్టమ్ జీపీటీ కూడా ఒకటి తయారు చేసాం సాంగ్స్ కోసం స్పెషల్గా. అందులోకి వెళ్ళి నాకు వెమ్లవాడ సాంగ్ కావాలంటే వెమ్లవాడ సాంగ్ ఇస్తుంది, ఏదైనా ప్లేస్ పైన సాంగ్ కావాలంటే ఎన్ని రకాలు కూడా చేయొచ్చు అని చెప్పి మేము ఒక లిస్ట్ కూడా తయారు చేసాం. దీనికి ఒక సపరేట్ వెబ్సైట్ కూడా తయారు చేసాం, అది కూడా ఏఐతోనే. 20 నిమిషాల్లో మేము ఇలా ఆలోచన చేద్దామని అనుకున్నాము. AI mahashivratri.com అని ఒక డొమైన్ కొనేసుకున్నాము.
కొనేసుకొని ఇంకొక టూల్కి వెళ్ళిపోయి వర్సెలర్ ఒక యాప్ ఉంటుంది, చాట్ జీపీటీ అండ్ వర్సెలర్ అని యూజ్ చేసి ఒక వెబ్సైట్ తయారు చేసాము. 20 నిమిషాల్లో వెబ్సైట్ అయిపోయింది. అందరిని అందులో రిజిస్టర్ చేసుకోమని చెప్పాము. అందులో ఏమేమి స్టైల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అన్నీ అందులో పెట్టేశాం. ఏ సాంగ్ స్టైల్ ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి ప్రాసెస్ అంతా పెట్టేశాము. అది చూసుకుంటూ అందరినీ చేయమన్నాము అండ్ ఇట్ వెంట్ వెరీ గుడ్. చాలామంది ఏంటంటే అంత అద్భుతంగా వచ్చాయని చెప్పి అందరూ అమేజింగ్గా అయిపోయారు. అంటే లాట్ ఆఫ్ సింగర్స్ కన్నా కూడా బాగా డ్రమ్స్, మ్యూజిక్, శివతాండవం ఇట్లాంటి సాంగ్స్ వైబ్రెంట్గా ఎలా అయితే ఉంటాయో అంత మంచి ఎనర్జెటిక్ సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మేము వెళ్ళి చూడొచ్చు అంటారా ఆ వెబ్సైట్? చూడొచ్చు, mashivratri.com చూడొచ్చు. మేము ఇప్పుడు ఏంటంటే ఆ టాప్ సాంగ్స్ ఏవైతే అందులో ఇంక్లూడ్ చేసినట్టు కూడా పెట్టడానికి చూస్తున్నాము. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీరు చూడొచ్చు ఎవరెవరు చేశారు ఏంటి ఎవ్రీథింగ్ కూడా అందులో పెట్టాం. అందరికీ చిన్నగా ఏంటంటే పార్టిసిపేట్ చేసింది ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి అలా చేస్తాం, వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ లాగా ఉండడానికి. కానీ నిజంగా అంటే ఒక పాసిబిలిటీ అంటే మహాశివరాత్రి రోజు శివుణ్ణి అన్ని వేల పాటలలో అందరూ కూడా చేసి ఇన్వాల్వ్ అయ్యి కొత్త టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్గా కూడా సెలబ్రేట్ చేసుకుని వచ్చే విధంగా అంటే ఎక్స్క్యూట్ చేయగలిగాము. అన్ని టీవీ ఛానల్స్లో కూడా అండ్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. సో ఫస్ట్ శివరాత్రి నుంచి స్టార్ట్ చేశారు ఏఐ అనేది. ఇప్పటిదాకా ఉన్నటువంటి మనకి యూట్యూబ్ ఛానల్ కావచ్చు మిగతా ఏదైనా ఏఐకి లైక్ శివరాత్రికి ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేసుకోవాలి చాలా పెద్ద ఎత్తున అనేటువంటిది ఉండేది కదా. సో పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్, రికార్డింగ్, ఇవన్నీ అన్నీ లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది. ఖర్చు కూడా లేదు. ఫ్రీ వర్జన్లో మీరు 10 సాంగ్స్ చేసుకోవచ్చు. లేదు ఖర్చు కూడా అని అనుకుంటే సును అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మీరు ఏంటంటే 600 రూపాయలు మీరు 1 year ప్లాన్ తీసుకుంటే 600, లేదు మంత్లీ ప్లాన్ తీసుకుంటే 850 రూపీస్. 850 రూపీస్కి 500 సాంగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే సుమారు మీకు ఎంత పడుతుంది? 1 రూపీ చేంజ్ పడుతుంది సాంగ్. ఒక్క సాంగ్కి మీరు ఏం లేదనుకుని ఒక 1000 రూపాయలు 2000 రూపాయలకైనా అమ్మేసుకోవచ్చు. ఎవరికైనా కూడా బర్త్డేకి సాంగ్ అవసరం ఉంటుంది, డెత్ డేకి కూడా సాంగ్ అవసరం ఉంటుంది, యానివర్సరీ సాంగ్స్ ఉంటాయి, చాలా రకాలుగా సాంగ్స్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో కూడా షార్ట్ ఏదైనా ఒక ప్రాసెస్ ఉంది ఆ సబ్జెక్ట్ గురించి కూడా సాంగ్ చేసుకోవచ్చు. ఇలా సాంగ్స్ కాదు ఏఐతో వీడియోస్ చేసుకోవచ్చు, ఇమేజెస్ తయారు చేయొచ్చు, చాలా చేయొచ్చు క్రియేటివ్గా. ఇప్పుడు కస్టమ్ యాప్స్ కావాలి, నేను చెప్పాను మీకు ఇంతకుముందు వెబ్సైట్ కూడా మేము ఏఐతోనే చేసాము అని చెప్పి. ఇప్పుడు కోడింగ్, నేను ఈసీ బ్యాక్గ్రౌండ్, నాకు కోడింగ్ రాదు, కోడింగ్ రాకపోయినా కూడా మేనేజ్ చేసి చాలా అద్భుతంగా వెబ్సైట్ వచ్చింది అవుట్పుట్. సో ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. మనం ఆలోచిస్తే మనకి ఇట్లా కావాలి అనుకుంటే చేసేయడానికి చాలా టూల్స్ వచ్చాయి. మనం ఆలోచించి మనకు కావాల్సినటువంటి క్రియేటివిటీకి తగ్గట్టుగా ఏఐ మనకు అన్ని జనరేట్ చేసి ఒక ఫైనల్ అవుట్కమ్ ఒక ప్రోడక్ట్ ఇస్తుంది అనుకుంటే క్రియేటివిటీ మనం ఎవరైతే దాన్ని బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో, సాహిత్యము ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు, పోయిట్స్గా ఉన్న వాళ్ళు, లిరిసిస్టులు, వీళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది కదా. మరి పడుతుంది. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అని అనుకున్నారు కదా, హార్డ్వేర్ డివైస్ కూడా వచ్చాయి. ఒక విషయం చెప్పేసి దాని ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడదాము. హార్డ్వేర్ డివైస్ ఓమి అని ఒక డివైస్ వచ్చింది. ఇక్కడ పెట్టుకున్నట్టు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాడుతున్నట్టు చూస్తూ ఉంటారు. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించేది కూడా ఆ డివైస్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచించాను, నాకు బిర్యానీ కావాలి, తినాలని అనుకుంటున్నాను, బిర్యానీ ఆర్డర్ చేయని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోయి బిర్యానీ ఆర్డర్ అయిపోయి మనకు వచ్చే విధంగా కూడా ఏజెంట్స్ వచ్చేసాయి. సో అంత టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది, మార్కెట్లో ఉంది, హార్డ్వేర్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఏంటి అంటే 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి ఎగ్జిస్టింగ్ ఎవరైతే నార్మల్గా టిపికల్గా నేను రెగ్యులర్గా చేసే పనిని చేసుకుంటూ వెళ్తాను అంటే డెఫినెట్గా వాళ్ళ వర్క్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది జాబ్స్ వెళ్ళిపోయాయి, టీసీఎస్ వాళ్ళు తీస్తారు. నిన్న 2-3 days బ్యాక్ కూడా చూసుకుంటే గూగుల్ వాళ్ళు కూడా అందరికీ నోటీస్ పంపించారు. ఏమని అంటే మీరు ఏఐతో అడాప్ట్ చేయలేను అని అనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోండి అని చెప్పి అందరికీ మెయిల్స్ పంపించేశారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఏఐ యూజ్ చేయడం వల్ల చాలా వర్క్స్ ఫాస్టర్ అయిపోయి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఒక ఎగ్జిస్టింగ్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలి అని అంటే ఒక 10 లక్షలు అయ్యే కాస్ట్ ఇప్పుడు ₹1,00,000 అయిపోతుంది. ₹1,00,000 అయితే 10,000 రూపాయలు అయిపోతుంది బికాస్ ఆఫ్ ఏఐ. సో ఇప్పుడు మన క్లౌడ్ వాళ్ళు కూడా కోవర్క్ అని ఒకటి లాంచ్ చేశారు. దాంట్లో మార్కెటింగ్, లీగల్, కోడింగ్, డాక్యుమెంట్స్ చేయడము ఇలాంటి ఎన్నో ఫీచర్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక వైట్ కలర్ జాబ్లో వాళ్ళు చేసేది మేనేజర్లో డిసిషన్ మేకింగ్ అనుకోవచ్చు, అనలిటికల్ థింకింగ్ అనుకోవచ్చు, లాజికల్ రీజనింగ్ అనుకోవచ్చు, లేదు అంటే డే టు డే ఇప్పుడు మాన్యువల్ డేటా వర్క్స్ అనుకోవచ్చు, ప్రజెంటేషన్ చేయడం అనుకోవచ్చు, లేదంటే ప్లానింగ్ అనుకోవచ్చు, సేల్స్ ఫోర్కాస్టింగ్ అనుకోవచ్చు, లీగల్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫాస్టర్ వేగా అయిపోవడానికి మెషిన్స్ చేయగలుగుతున్నాయి. ఇక్కడ మెషిన్స్కి హ్యూమన్స్కి డిఫరెన్స్ ఏంటంటే మెషిన్స్ ఫాస్టర్ అక్యురసీ చేస్తుంది, డేటా బేస్డ్ చేసుకొని డిసిజన్ ఇస్తుంది. మనం ఏంటంటే అంచనా వేస్తాం నార్మల్గా, ఇట్లా జరుగుతుందేమో జరగదేమో, కానీ ప్రాపర్ డేటా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. వర్క్ ఫోర్స్ తగ్గినా కూడా ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే చాలా పెరుగుతున్నాయి. ఎవరైతే ఏఐ యూజ్ చేస్తారో వాళ్ళ జాబ్ సేఫ్. ఎవరైతే ఏఐ యూజ్ చేయకుండా నాది సెటిల్డ్, నాది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది, నాది సేఫ్, నాది లేదంటే రికమెండేషన్ ఉంది అది అని అనుకుంటే మాత్రం
కంపెనీసే ఉండట్లేవు. కంపెనీస్ కూడా ఏఐ చాలా గవర్నమెంట్స్ అందరు ఇప్పుడు ఇండియా ఏఐ సమిట్ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ఏఐలో ఫండ్స్ ఎక్కువ తీసుకొస్తుంది. ఏఐ స్టార్టప్స్ని ఎంకరేజ్మెంట్ చాలా చేస్తుంది. ఎందుకు అంటే దీనికి స్కోప్ ఎక్కువ ఉంది. ఫ్యూచర్ అంతా ఏ ఉండబోతుంది. ఒక కోవిడ్ అప్పుడు ఎట్లయితే పాండమిక్ ఎట్లయితే వచ్చిందో దానికన్నా ఇంకొక 4-5 ఇయర్స్ అయిపోతే మాత్రం మీరు యూ కెన్ జస్ట్ సీ లాట్ ఆఫ్ రెసిషన్, లాట్ ఆఫ్ పాండమిక్. అందరూ కూడా ఏం చేయాలో అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు ఇఫ్ దే డోంట్ అప్స్కిల్ దెమ్సెల్ఫ్ ఇమీడియట్గా. ఇప్పుడు డారియో క్లాడ్ కనిపెట్టిన ఫౌండింగ్ టీమ్ పర్సన్ డారియో అనే ఒక పర్సన్ ఏం చెప్పాడంటే బై 2030 బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, 50% ఆఫ్ వైట్ కలర్ జాబ్స్ విల్ బి గాన్ అని చెప్పేసి. అది చెప్పిన వెంటనే మొన్న ఐటీ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 7-8% అక్రాస్ ద వరల్డ్ షేక్ అయిపోయాయి, పడిపోయాయి. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఒక చిన్న టూల్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అంటే యూ కెన్ ఇమాజిన్ ద పవర్. ఇంకా అటువంటి టూల్స్ మార్కెట్లో 45,000 ఉన్నాయి. అండ్ మీకు కూడా ఏదైనా ఆలోచన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి డిఫరెంట్ ఈ జర్నలిజం దాంట్లో ఉన్నారు. మీకు కూడా ఇట్లాంటిది ఒకటి ఆలోచన, ఇట్లాంటిది ఒక ఏ టూల్ ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని న్యూస్ని కలెక్ట్ చేసుకొని అందులో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి ఆ బెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో కన్వర్ట్ చేసి మీకు పాయింటర్స్లా కన్వర్ట్ చేసి మీకు ఇచ్చేయాలి. సో ఇది ఒక 2-3 స్టెప్స్ ప్రాసెస్. ఈ ఇచ్చేయడానికి మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఈ సాఫ్ట్వేర్ని మీరే ఆటోమేటిక్గా ఏంటి అంటే చాట్ జీపీటీకి వెళ్తారు, చాట్ జీపీటీ నాకు ఈ సాఫ్ట్వేర్ కావాలి, దీనికి ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి అని చెప్పి ప్రాంప్ట్ అడుగుతారు. దాన్ని ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి బోల్ట్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ రెప్లిట్ అని ఇట్లాంటి కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ టూల్స్. దానికి వెళ్ళి ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి ఆ టూల్స్లో ఇచ్చేస్తారు. అది మీకు యాప్ కానీ వెబ్సైట్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇచ్చేస్తుంది. సో ముందు మీకు కావాలి అంటే ఏమవుతుండే, ఒక సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళాలి, చేపియాలి, డేటా అనాలిసిస్ చేసుకోవాలి, వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలి, ఏపీఎస్ కాల్ చేసుకోవాలి, న్యూస్ వెబ్సైట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కాంప్లెక్స్ థింగ్స్. అండ్ చేయాలి అంటే అదే కాదు, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేసేయచ్చు. సో ఇంత ఫాస్ట్గా అయిపోయినప్పుడు మీకున్న ఆలోచనకి ఇమీడియట్గా ఒక ప్రోడక్ట్ తయారు చేసుకొని ఇప్పుడు దీనివల్ల మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. మీ వర్క్ డైలీ మీ రీసెర్చ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ అయిపోయింది. సో ఇది ఫాస్ట్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది, సామాన్య వ్యక్తికి కూడా టెక్నాలజీతోని ప్రతి ఒక్కటి చేసుకునే విధంగా ఒక ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫోన్లో చేసుకునే విధంగా టెక్నాలజీ అంత అప్డేట్ అయింది. మీరు ఇప్పుడు కావాలంటే చాట్ జీపీటీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నార్మల్గా ఎవరినైనా కూడా సెర్చ్ చేసి హౌ టు మేక్ మనీ విత్ చాట్ జీపీటీ అని టైప్ చేయండి. ఫారెన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు $10,000, $20,000 కూడా ఓన్లీ చాట్ జీపీటీతో చేస్తున్నారు. కానీ మనం చేయట్లేదు. అందరికీ సేమ్ ఇంటర్నెట్ ఉంది, అందరికీ సేమ్ టైం ఉంది, అందరికీ సేమ్ థింగ్ ఉంది. దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పి అది తెలుసుకొని దాన్ని మనం ఎలా పని చేయించుకోవడం అనేది తెలుసుకోవడమే ఆర్ట్. ఈ ఆర్ట్ కనుక మనం నేర్చుకున్నామనంటే ఈజీగా సక్సెస్ అయిపోతాం. ఇప్పుడు వెబ్సైట్ కావాలంటే స్టూడెంట్స్ మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని చెప్పి గెస్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డేటా కాబట్టి. లాస్ట్ 10 సంవత్సరాల మోడల్ పేపర్స్ అప్లోడ్ చేసి నాకు ఈ ఇయర్ ఎగ్జామ్ పేపర్లో ఎటువంటి ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు అడుగుతాయని చెప్పి అడిగితే కూడా అది అనాలిసిస్ చేసి ఓకే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ దాని నుంచి వచ్చింది ప్లస్ ఈ కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ చూసుకొని ఇలా వస్తుంది, ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మీరు అది గెస్ట్ చేసి చూసినా కూడా నేను ట్రయల్ కూడా చేసి చూశాను విత్ యూపీఎస్సీ ఇట్లా డిఫరెంట్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేశాను. 70-80% అక్యురేట్గా వస్తుంది. ఇక్కడ మరి కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరం దాన్ని మనంతట మనం చదువుకోవాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము ఇవన్నిటి కూడా వైప్అవుట్ చేస్తుంది. వీఆర్ జస్ట్ యూజింగ్ దట్ ఏఐ. మనం ఎంత స్మార్ట్గా యూజ్ చేసుకుంటున్నాము, దాంతో గెయిన్స్ అనేవి వస్తున్నాయి అనుకున్నప్పుడు మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండేటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ పోతుంది, లేకుంటే మనకి ఉండేటువంటి ఆ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మొత్తం రీప్లేస్ అయిపోతున్నాయి కదా. ఇక్కడ ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు. ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే ఏంటంటే ప్రతి ఒక్క నార్మల్ వ్యక్తికి ఇప్పుడు ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉన్నారనుకుందాం, ఒక 50 మంది ఉంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. కొంతమంది స్లోగా నేర్చుకుంటారు, కొంతమందికి స్టోరీ టెల్లింగ్ లాగా నేర్చుకోవాలంటే ఇష్టము. ఇక్కడ వచ్చిన తర్వాత అదర్ సైడ్ ఏమవుతుందంటే పర్సనలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 50 మందికి 50 రకాలుగా చెప్పాలనుకోండి చెప్పగలుగుతుంది. సో ఇప్పుడు విజువల్ కాంటెంట్ క్రియేట్ చేయడం, ఒక వీడియో తయారు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ని సైన్స్ ఫేర్ లాగా కానీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక టెక్నాలజీ ఒక మెడికల్ యూనివర్సిటీలో దే ఆర్ యూజింగ్ AI ప్లస్ AR బోర్డ్ ఒకటి తయారు చేశారు. AI ప్లస్ AR ఈజ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఒక బాడీని డెడ్ బాడీ పైన వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక డెడ్ బాడీ పైన వర్క్ చేసి మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏంటి అది మళ్ళీ పనికిరాదు. ఏఐని యూజ్ చేసి ఒక వర్చువల్ బాడీని క్రియేట్ చేసి ARని యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. చేసేసి ఆ మెడికల్ బోర్డు పైన ఎంతమంది ఒక 10,000 టైమ్స్ పైన సేమ్ బాడీ పైన ఆపరేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏమైపోతుంది అట్లా సింప్లిఫై అయిపోతుంది. అండ్ ఈ లెర్నింగ్ వల్ల ఈ ఏఐ వల్ల ఏమవుతుందంటే పర్సనలైజేషన్ పెరిగింది. ఇప్పుడు మీకు తెలుగులో కావాలి అదే సబ్జెక్ట్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఆటోడబ్ ఫీచర్ తీసుకొచ్చారు. మనం ఇప్పుడు ఈ తెలుగు ఇంటర్వ్యూ ఉంది,
నార్త్లో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇంగ్లీష్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ. సో ఎంత టైం సేవ్ అయింది. ఇప్పుడు మరాఠీ వాళ్ళకి మరాఠీ దాంట్లో, ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే తెలుగు వాళ్ళకే లిమిట్ కాకుండా మన యూట్యూబ్ ఛానల్ ఏమైపోతుంది, హిందీ వాళ్ళు చూస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు చూస్తున్నారు, తమిళ్ వాళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కాంటెంట్ బాగుంది అని అంటే ఫారెన్లో కూడా చూస్తారు. ఇక్కడ మనకి యూట్యూబ్ వ్యూవర్షిప్ పెరిగింది. అండ్ ఇప్పుడు మనం ఒక 22 లాంగ్వేజ్లు, ఒక 30 లాంగ్వేజ్లో చేయాలంటే పాసిబుల్ కాదు కదా. మనకు టైం సేవ్ అయింది, ప్రొడక్టివిటీ పెరిగింది. పాజిటివ్స్ ఏమున్నాయో నెగిటివ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం పాజిటివ్ యాంగిల్లో చూసుకొని ఇంకా బెటర్గా ఏం చేస్తామో అని చెప్పి హ్యూమన్ ఇంటెలిజెన్స్తో యూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ చాలామంది టూ మచ్ వాడడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ, లాజికల్ ఎబిలిటీ థింగ్స్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. కానీ ద అదర్ వే ఏంటి అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ని దానిలో నుంచి క్వశ్చన్స్ అడిగి నా టాలెంట్ని టెస్ట్ చేయని చెప్పి ఆ విధంగా యూజ్ చేసుకోవాలి మనం. ఏని స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, స్టూడెంట్స్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ మొత్తం ఇచ్చి ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే టాపిక్కి ఏమేమి గుర్తుపెట్టుకుంటే నేను ఎగ్జామ్లో బాగా రాయగలుగుతాను. సో అలా యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది. ఎప్పుడైనా కూడా సింపుల్ అని మన బ్రెయిన్కి కూడా ఏమైపోతుంది అంటే చాలాసార్లు బ్రెయిన్ ప్యాటర్న్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం లేజీ చేసి తక్కువ షార్ట్ కట్లో అయిపోవాలి అనే స్టైల్లోనే ఆలోచిస్తుంది బ్రెయిన్. మీరు ఏదైనా షార్ట్ కట్ ఉంది అని చెప్పి బ్రెయిన్కి చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం కూడా అదే షార్ట్ కట్లో తీసుకెళ్ళిపోతుంది. కానీ దెన్ అదర్ దాన్ థింగ్లో ఏంటంటే కొంచెం థింకింగ్ పైన ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్షియస్గా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏని కాన్షియస్గా వాడకపోతే ఏమైపోతుంది అంటే టూ మచ్ డిపెండెన్సీకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాం కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అక్కడ కూడా ఏ వాడతారు ఏంటి అని అంటే, చూసిన రీల్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ రీల్స్ చూస్తున్నారు, మళ్ళీ మీరు స్వైప్ చేస్తే కామెడీ రీల్సే వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారో మీ కన్జ్యూమర్ బిహేవియర్ క్యాప్చర్ చేసుకుంటుంది. మీ కన్జ్యూమర్ బిహేవియర్ క్యాప్చర్ చేసుకొని మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఏం యూజ్ చేసి రికమెండేషన్స్ అవే ఇస్తుంది. మనం తెలియకుండా ఏం చేస్తాం, చూస్తూనే ఉంటాం, అలా టైం అంతా స్పెండ్ అయిపోతూ ఉంటుంది. కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు అదే యాంగిల్ని ఏఐతోని క్రియేషన్ చేయడానికి వాడామనుకుందాం. కాన్జ్యూమింగ్ నుంచి క్రియేషన్కి మనం మారినప్పుడు అప్పుడు మనకు డబ్బులు వస్తాయి, అప్పుడు మనకు స్కిల్ పెరుగుతుంది, అప్పుడు మన ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నేను ఒక కాంటెంట్ కన్జ్యూమర్ దగ్గర నుంచి కాంటెంట్ క్రియేటర్ అయ్యాను అంటే బిగ్ బాస్ కూడా పిలుస్తారు. అందరు కదా, చాలా మంది చూసారు కదా, ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు, వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్స్ అమ్మేస్తారు, బిజినెస్ అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈవెన్ వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చినా కూడా నిల్చుంటా కూడా పబ్లిసిటీతోని గెలిచే అవకాశం కూడా ఉంటుంది. చాలా థింగ్స్ అయినా. అండ్ సోషల్ మీడియా ఇస్ వెరీ మచ్ పవర్ఫుల్. ఇప్పుడు మనకి ఏఐ వచ్చిన తర్వాత అన్ని రీప్లేస్ అవుతుంది అనుకుంటే, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆ కెరీర్ మిడ్లో ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళందరినీ రీప్లేస్ చేస్తుంది అనుకుంటే దే హ్యావ్ టు అప్లిఫ్ట్ దెమ్, అప్ స్కిల్స్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ కూడా అలాగే ఉండాలి. ఇప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత, ఇప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత అన్నట్టు లేదు. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది, ఇప్పటి నుంచి 6 నెలల తర్వాత ఏంటి అనుకున్నప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఒక కోర్సులో జాయిన్ అయ్యారండి, ఏదో బీటెక్ కోర్సులో 4 years కోర్సు, ఏఐఎంఎల్ ఇలాంటివన్నీ ఏవో చెప్తే ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత నో యూజ్. అసలు ప్రతిసారి ప్రతిరోజు నేను అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి మరి? ఎవ్రీడే లెర్నింగ్ టైం పెట్టుకోవాలి. నేను స్టూడెంట్స్కి ఎప్పుడు ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీరు చూడండి మ్యామ్, ఇప్పుడు A+B² ఫార్ములా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. లైఫ్లో ఎక్కడ వాడతాం మీకు ఐడియా ఉందా? ఇంటీరియర్ డిజైనింగ్లో, గెస్ చేయడంలో, అక్కడిక్కడ డిఫరెంట్ అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్చుకునేది అంటే, సారీ టు టెల్ అబౌట్ దిస్, కానీ ఎడ్యుకేషన్ దానిలో నేర్పించేది అంటే అది ఫౌండేషన్ లెవెల్ కోర్స్ మాత్రమే, బేసిక్సే నేర్పిస్తారు. అది లైఫ్లో నిజంగా అప్లై చేసినప్పుడు అది ఎక్కడ అప్లికేషన్ నాలెడ్జ్ ఎవరు నేర్పారు ఇక్కడ. మనకు బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లం అది అయిపోయింది. అందుకే కొద్దిగా మార్చాలని చూస్తుంది, కానీ అందరి క్యాపబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది వెంటనే ఆ రీఫార్మ్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడైనా కూడా ఒక స్టూడెంట్ వాళ్ళు ఎట్లా ఆలోచించాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది. ఈ ChatGPT కానీ కానీ నా లైఫ్లో నిజంగా ఎక్కడ ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఒక డాక్టర్ అనుకుందాం, డాక్టర్కి AI ఎక్కడ ఉపయోగపడుతుంది, వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. మనం అనాలిసిస్ చేసుకొని ఒక 5 years తర్వాత ఎట్లా మారబోతుంది, ఆ మారబోతున్న విషయాన్ని కూడా మనం ఏమైనా తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాని దగ్గర న్యూస్, డేటా, ఇన్ఫర్మేషన్ ఉంది, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, ఒక 10,000 మంది PhD ప్రొఫెసర్స్ యొక్క నాలెడ్జ్ అంతా మన చేతిలోనే ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఓకే, దానికన్నా ముందు ఒక 5 years తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటి నుంచే కొంచెం నేర్చుకుంటూ వెళ్ళిపోతే 5 years తర్వాత విల్ బీ ఇండస్ట్రీ రెడీ. లేకపోతే ఏమైపోతుందంటే ఓన్లీ చెప్పిన చదువు దాంట్లోనే, ఓన్లీ ఫారెన్ యూనివర్సిటీలో అవుతున్నా నేను ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పైన డిపెండ్ అయి ఉంటే మాత్రం ఇట్ విల్ నాట్ ఎవర్ వర్కౌట్. ఇక్కడ ఎందుకు అని అంటే దట్ ఈస్ సో మచ్ ఇప్పుడు కాషియస్గా. ముందు ఏంటి అంటే ఒక రెవల్యూషన్ కానీ ఒక చేంజ్ కావాలి అని అంటే ఒక 10 years 20 years అట్లా పట్టేది. కానీ ఇప్పుడు వితిన్ మంత్స్, వితిన్ డేస్లో అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వితిన్ హవర్స్లో కూడా మారిపోవచ్చు, చెప్పలేం. ఆ హవర్స్లో, సెకండ్స్లో మారిపోయినప్పుడు ఏంటంటే అన్నీ ఏఐతో వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్, చాలామంది హౌస్ వైఫ్స్ కూడా నార్మల్గా నేర్చుకొని దే ఆర్ బికమింగ్ వీడియో ఎడిటర్స్, దే ఆర్ బికమింగ్ సాంగ్ లిరిసిస్ట్,
దే ఆర్ బికమింగ్ అంటే నా స్టూడెంట్సే ఉన్నారు చాలామంది. దే ఆర్ మేకింగ్ 75,000, 1,00,000, 2,00,000 రూపీస్ ఆల్సో. అందరూ ఏఐ నేర్చుకుని అందరూ ఎక్స్‌పర్ట్స్ అయిపోయి అందులో ప్రొఫెషనల్స్ అయిన తర్వాత ఇంకా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా ఎందుకు పే చేస్తారు? బిజినెస్ ఉంటుంది. బిజినెస్ ఇప్పుడు అడాప్షన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా! చాలా వెరీ రేర్ యూట్యూబ్ ఛానల్స్ లాట్ ఆఫ్ పీపుల్‌కి ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. హ్మ్. కానీ మన అబ్జార్ప్షన్ లెవెల్ చూసుకుంటే రూరల్ మొత్తం పాపులేషన్ వైస్‌గా చూసుకుంటే డిజిటలైజేషనే 55% అయింది. అవును. అండ్ ఏఐ అందులో తెలిసిన వాళ్ళు ఏఐ టూల్స్ గానీ ఇట్లాంటివి ఉన్నాయని తెలిసిన వాళ్ళు హార్డ్‌లీ 1% కూడా లేరు. హ్మ్. సో మన అంత గ్రౌండ్ భారతదేశంలో. ఆ! సో అంటే గెస్ చేస్తున్నా నేనైతే. యాహ్! సో ఇప్పుడు మనం ఏంటంటే హైదరాబాద్‌లో ఉంటాము. డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటాం కాబట్టి ఎవ్రీడే అప్డేట్‌గా ఉంటాము. నేర్చుకోవాలి అని అనుకుంటారు కానీ ఒక ఫార్మల్ లెవెల్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి దే హావ్ దేర్ ఓన్ రొటీన్. వాళ్ళకంత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏఐ అనే పదం తెలిసుంటుంది కానీ అప్లికేషన్ లెవెల్‌లో తెలీదు. సో ఇలా ఉన్నప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఇందులో ఏంటి అంటే ఎవరైతే ముందు నేర్చుకుంటారో, ఎవరైతే ముందు నేర్చుకున్నది అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అయితే వస్తది. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వార్మ్ అన్నట్టుగా. యెస్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఊబర్ ఎట్లయితే వచ్చిందో, ఇప్పుడు ఊబర్ వచ్చిన తర్వాత నేను ఊబర్ స్టార్ట్ చేస్తే నాకు రాదు. సో ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వాళ్ళ ఇండస్ట్రీలో వస్తుంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను అప్లై చేయమని చెప్తాను. సో ఇప్పుడు లాయర్స్ క్లాడ్‌ని చాలా బాగా వాడుతున్నారు. వాళ్ళ ఫైలింగ్‌కి ఈ కేసు నేను గెలుస్తానా? ఈ కేసు గెలవాలి అంటే నేను ఏ పాయింట్స్ మీద మాట్లాడాలి? నువ్వే ఒక చీఫ్ జస్టిస్ లాగా పనిచేసి ఈ కేసు గెలవచ్చా గెలవరాదా అని చెప్పి ముందే నాకు గెస్ చేసి చెప్పిచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని కేసెస్ అన్ని ఐపీసీ సెక్షన్స్ ఎట్లాంటివి దీనికి సంబంధించి రిలేటెడ్ కేసులు ఉన్నాయంటే ముందు ఏం చేస్తుండే ముందు వాళ్ళు వెతకాల్సి వస్తుండే. వాళ్ళు వెతుక్కొని ఏమేమి ఉన్నాయి, న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఫైల్స్ ఏమున్నాయి. ఇప్పుడు దాన్ని అడిగితే చెప్పేస్తుంది. ఓ ఇది ఆల్రెడీ ఉంది. ఇలాంటి కేసు రష్యాలో ఏమైనా జరిగిందా? ఇది ఏమైనా వరల్డ్ వైడ్‌గా ఏదైనా డేటా ఉందా? దానికి ఏమైనా డేటా పాయింట్ ఉందా? టచ్ పాయింట్స్ ఉందా? ఎందుకంటే ఏఐ ఈజ్ ఆల్ అబౌట్ డేటా. ఇదంతా నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఇస్తుందంటే డేటా మీదనే బేస్ చేసుకొని ఇస్తుంది. ఆ డేటా అనాలిసిస్‌లో ఈజీగా వాడేస్తున్నారు కాబట్టి ఫాస్టర్‌గా అయిపోతున్నాయి. ఒక కేసు సాల్వ్ చేసే దగ్గర ఏమైపోతుంది ఒక 10-20 కేసెస్ సాల్వ్ అయిపోతున్నాయి. కాబట్టి ఎకానమీ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్ వేగా వాడితే. ది అదర్ సైడ్‌లో సైబర్ క్రిమినల్స్ రాంగ్ వేలో వాడుతున్నారు. రాంగ్ వేలో చాలా డిజాస్టర్స్ జరుగుతున్నాయి. నార్మల్ టైంలోనే నిమిషానికి ఒక 6-7 క్రైమ్స్ జరుగుతున్నాయనంటే అది రికార్డ్ అయిన క్రైమ్స్. నార్మల్ టైంలోనే ఇంత జరుగుతుంటే ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వచ్చిన తర్వాత మాత్రం అసలు మీరు నమ్మరు. మొన్న రీసెంట్ నిర్మలా సీతారామన్ గారివి, సుధామూర్తి గారు చెప్తున్నట్టు వీడియోలు చాలా వైరల్ అవుతూ అమాయకమైన ప్రజలు చాలా మోసపోతున్నారు. 22,000 ఇన్వెస్ట్ చేస్తే 15 లక్షలు మీకు వస్తాయని చెప్పి నిర్మలా సీతారామన్ వాయిస్తోని ఆవిడ చెప్పారని చెప్పి టార్గెట్ చేసి, అది కూడా రూరల్ పీపుల్ని టార్గెట్ చేసి, అది కూడా యూత్ని టార్గెట్ చేసి వాళ్ళు కొనేదాకా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేదాకా యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక టైంలో నిద్రలో రీల్ చూస్తూ అరే ఎన్నిసార్లు వస్తుంది నేను కొనేస్తాను. ఫోమో వాడతారు అక్కడ కూడా. మార్కెటింగ్, టెక్నాలజీ, స్కిల్, హిప్నోటిజం కూడా అన్నీ వాడేసేసి యూజ్ చేసి కొనిపించేస్తున్నారు. ప్రజలు చాలామంది మోసపోతున్నారు. కాన్షియస్‌గా ఏఐ యూజ్ చేయడము, కాన్షియస్‌గా అది నిజమా, ఒరిజినలా, ఫేకా అని నమ్మాలా వద్దా అనేది చాలా ఏమైపోయిందంటే డూప్లికేట్ కంటెంట్ కానీ మొన్న చిరంజీవి గారు కూడా చూడండి డీప్ ఫేక్ వీడియోస్ చాలా వచ్చాయి. అండ్ టెక్నాలజీ ఎంత వైరల్ అయిపోయిందంటే ఒకటే నిమిషంలో ఆర్ఎస్ఎస్ ఫీడ్ ద్వారా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్‌కి డిస్ట్రిబ్యూషన్ చేసేయచ్చు. ఒక్కసారి వెళ్ళిపోయిందంటే ఒక 1000 వెబ్సైట్ల నుంచి తీపియాలంటే ఎంత హార్డ్ వర్క్. వాళ్ళకి మాట్లాడడము, చెప్పేయడము, అన్ని డీప్ ఫేక్ వీడియోస్ కానీ చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కానీ అంతా కూడా ఏఐ ముందు ఇప్పుడు కామన్ అయిపోయింది. ముందు ఏఐతోని చాలామంది ఫేస్ మార్ఫింగ్ చేసి అట్లాంటి వీడియోస్ ఇట్లా చేయడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అమాయకమైన పీపుల్కి ఇప్పుడు ఒక ఏమంటారు ఒక గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళే వాళ్ళకి ఫోన్ కూడా లేదనుకోండి, లేదంటే ఫోన్ లేని వాళ్ళకి కానీ ఉట్టి నార్మల్ ఫోన్ అప్పుడప్పుడే ఇంటికి ఒక ఫోన్ వాడుతున్న వాళ్ళకి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఎమోషనల్‌గా వాళ్ళు మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం. అలాంటి వాళ్ళకి లేదు అవేర్నెస్ ఉందన్నప్పుడు తెలుస్తుంది. సొసైటీలో అవేర్నెస్ లేనప్పుడు అయితే చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాన్షియస్‌గా యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం ఇంపార్టెంట్. ఇది డీప్ ఫేకా. థ్యాంక్స్ టు గవర్నమెంట్ మొన్న రీసెంట్ మేము ఎప్పటి నుంచో చేస్తుంటే ఒక పాలసీ తీసుకొచ్చారు. ఏఐ జనరేటెడ్ దానికి కంపల్సరీ ఏఐ జనరేటెడ్ అని లేబుల్ లేకపోతే 3 hours to 4 hours దే విల్ టేక్ డౌన్ దట్ కంటెంట్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో కొంచెం స్ట్రిక్ట్‌గా చేసి ఎవరైతే చేశారో ఆ ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళని పని చేసేది ఇంకో కూడా తీసుకొచ్చిందని అంటే కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏఐ అంటే దానికి వచ్చినటువంటి డిఫరెంట్ టూల్స్ సరికొత్తగా ప్రతిరోజు అనేవి వస్తున్నాయి. ఆ కాంపిటీషన్ అనేది వస్తుంది. మెల్లిమెల్లిగా అందరూ లే ఆఫ్స్ ఇస్తున్నారు, లేకుంటే పంపించేస్తున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని మించి ఇంకోటి ఏదైనా రాబోతుందా? మొత్తం ఏఐ ఈస్ గోయింగ్ టు రూల్ ద కంట్రీ. సో ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి మ్యామ్. ఒకటేమో జనరేటివ్ ఏఐ అంటాము, ఇంకొకటేమో ఏజెంటిక్ ఏఐ అంటాం.
సో జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ టూల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎల్ఎల్ఎంస్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఏదైనా పనిని దానికి ఉన్న నాలెడ్జ్తోని జనరేట్ చేస్తుంది అంటే జనరేటివ్ టూల్స్ అంటాం, జనరేటివ్ ఏఐ టూల్స్. ఏజెంటిక్ ఏఐ టూల్స్ అంటే ఏంటి అని అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఇంకొక పని ఇట్లా చేయాలి. ఒక పర్సన్ ఒక పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నాకు డిజైనింగ్ చేయాలి, ఇంకో పర్సన్ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయాలి, ఇంకో పర్సన్ కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాల్స్ మాట్లాడాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏజెంట్స్గా క్రియేట్ చేసి పెట్టుకుంటే ఈ ఏజెంట్స్ పని చేసి పెడతాయి. ఇప్పుడు వాట్సాప్లో కూడా వాయిస్ ఏజెంట్స్ వచ్చాయి. మీరు చాలామంది ఇప్పుడు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కూడా ఆల్రెడీ పెద్ద కంపెనీస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి. ఏంటి అని అంటే వాయిస్ టెలికాలింగ్ చేసే వాళ్ళ జాబ్స్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి చాలామంది. ఏంటి అని అంటే ఏఐ చాట్ వాయిస్ బాట్ అంటాం దీన్ని. ఈ వాయిస్ బాట్కి మనము వాయిస్ ఇచ్చి ట్రైన్ చేసేస్తాము అండ్ మనం దానికి మొత్తం డేటా ఇచ్చేస్తాం. ఇది మాన్యువల్గా మనము మీరైనా నేనే చేయొచ్చు. అండ్ చేసేసి రీఛార్జ్ చేసేసి మన ఫోన్ నెంబర్స్ అప్లోడ్ చేసేసి 1,00,000 మందికి కాల్ చేసాయి. ఈ 1,00,000 మందిలో ఒక 10,000 మందికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు, విన్నారు. వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నా కూడా సాల్వ్ అయిపోయిన తర్వాత ఎవరైతే సేల్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సేల్ ఆటోమేటిక్గా అయిపోయేటట్టు కూడా పెట్టవచ్చు. లేదు ఎంతసేపు మాట్లాడినా కూడా వాళ్ళు కన్వర్ట్ అవుతారు అంటే అప్పుడే హ్యూమన్ బీయింగ్కి కనెక్ట్ చేయి, అప్పుడే హ్యూమన్ బీయింగ్ లైన్లోకి వస్తాడు కన్విన్స్ చేయడానికి. అయినా కన్విన్సింగ్ చాలా ఫాస్ట్గా ఏఐ హ్యూమన్ కన్నా బెటర్ చేయగలుగుతుంది. ఎందుకు అని అంటే హ్యూమన్ మనం ఎట్లా యాక్ట్ చేయగలుగుతాము, అప్పుడప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇమోషన్స్, ఇవాళ పొద్దున్న లేట్ అయిపోయింది అని అనుకుందాం. ఇవాళ పొద్దున్న లేట్ అయిపోయింది అంటే మన మూడ్ మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అయి ఉంటుంది. అప్పుడు అదే టైంలో ఎవరైనా కాల్ చేసి విసిగిస్తున్నాడు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన మీద తీసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఏ అట్లా చేయదు. ఏంటి అంటే అతను ఎంత ఫ్రస్ట్రేట్ చేస్తున్నా అతను తగినట్టు సమాధానం ఇచ్చి అతన్ని కొనుక్కొని చేసే విధంగా ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ సేల్ కన్వర్జేషన్స్ ఏమేమైనాయి, ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్కి ఏం చెప్తే అతని సేల్ జరిగింది అనే డేటా ఉంటుంది. కాబట్టి ఏ కస్టమర్ ఏ విధంగా ఎట్లా అడిగితే ఆ కస్టమర్కి ఏమి చెబితే ఆ కస్టమర్ కొనుక్కుంటాడో సైకాలజికల్గా దానికి తెలుసు. ఎందుకంటే సేల్స్ ఇస్ ఆల్ అబౌట్ సైకాలజీ, మోర్ అబౌట్ సైకాలజీ. రిమైనింగ్ ఇస్ ఆల్ అబౌట్ కన్విన్సింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ అనుకోవచ్చు. అది క్లియర్గా అచ్చ తెలుగు భాషలో చెప్తున్నప్పుడు, అచ్చ హిందీ భాషలో చెప్తున్నట్టు, అన్ని భాషల్లో చెప్తున్నప్పుడు అప్పుడు యూ కెన్ ఇమాజిన్ ద వే హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపులే. అండ్ ఇది నార్మల్గా అందరూ చాలామంది రిన్యూవల్స్కి వాడుతున్నారు. ఇప్పుడు ఒక పాలసీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిన్యూవల్స్కి కాల్ చేయాలి. టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, టైం తక్కువ ఖర్చులో ఎక్కువ పని అయిపోతుంది. ఒక టెలికాలర్ నార్మల్గా ఒక డే మొత్తం కూర్చుంటే ఒక 100-200 కాల్స్ చేయగలుగుతుందేమో. ఆ 100-200 కాల్స్ని 1,00,000 కాల్స్ 1 అవర్లో చేయడానికి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది ఇప్పుడు. ఈవెన్ అదెందుకు, సరే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాల్స్ కదా, అది పక్కన పెడితే మనకు వాట్సాప్లో కూడా నెంబర్ వచ్చింది. వాట్సాప్లో కూడా వీ కెన్ కాల్, వాట్సాప్లో కాల్ చేసి కూడా వాట్సాప్లో కూడా మాట్లాడవచ్చు. వాయిస్ కాల్ వెనకాల ఒక హ్యూమన్ బీయింగ్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. అంత ఫైన్ ట్యూనింగ్ వచ్చేసింది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఏంటి అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడము, ఎవ్రీడే లెర్నింగ్ హవర్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతసేపు కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా లెర్నింగ్ హవర్ ఉంటుంది. ఎందుకనంటే ఆల్మోస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత 4 నుంచి ఖాళీగా ఉంటారు. వాళ్ళు స్కిల్ నేర్చుకోవచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా మంచి టైం. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను 2017 పాస్ అవుట్. 2014 to 2017 టైంలో మా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 45 కంపెనీస్కి పనిచేశాను 4 ఇయర్స్లో. డెల్, మైక్రోసాఫ్ట్ డిఫరెంట్ రోల్స్లో పనిచేసి తర్వాత నేను ఓన్గా కంపెనీ పెట్టుకోవడానికి నేను చేసిన ఇంటర్న్షిప్స్ చాలా ఉపయోగపడ్డాయి. అండ్ నేను సెకండ్ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ ఆ టైంలోనే. ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది కాలేజ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ పోర్టల్ లాంచ్ చేసింది, ఏఐసిటీ వాళ్ళు లాంచ్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఏఐలో కొత్తగా చేసే వాళ్ళందరికీ ఫండింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. నిన్న రీసెంట్గా చూసుకుంటే బడ్జెట్లో మనకి నాన్ కొలాటరల్ లోన్ ఆల్మోస్ట్ సిజిటిఎంఎస్ స్కీమ్ కింద మనం ఏదైతే టర్న్ ఓవర్ జిఎస్టీలో చేస్తామో దాంట్లో 25% వరకు నాన్ కొలాటరల్ వితౌట్ ఎనీథింగ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ రిస్క్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ లోన్స్. అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని హెల్ప్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. కానీ చాలామందికి తెలియట్లేదు. ఎంఎస్ఎంఈ ఉంది, ఎంఎస్ఎంఈ వాళ్ళు మీకు తెలుసా, ఎంఎస్ఎంఈ ఇక్కడ హైదరాబాద్లో కూడా ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు ఒక ఏసీ ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళనే నేర్పించి ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు. చాలామందికి తెలియదు. అందరూ ఏంటంటే నేను చాలామంది చూస్తాను కదా, ఏంటంటే వాళ్ళ దగ్గరికే రావాలి అని అనుకుంటారు. అన్ని నా దగ్గరికే వచ్చాయి అంటే రావు. మనం ఏమున్నా కూడా వెతుక్కుంటూ వెళ్ళి ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటూ వినే మైండ్ సెట్ ఉండి అక్కడే ఏని యూజ్ చేసుకుంటే మాత్రం మల్టిపుల్ ఆపర్చునిటీస్ వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్గా ఏ టూల్ ఉంది, అది వాళ్ళు అర్థం చేసుకొని ఏని యూజ్ చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ముందు ఏంటంటే నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి రీజన్స్ చెప్పే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ లాగా ఏమైపోయింది అంటే ఏ వచ్చేసింది అన్నిటికీ. ఇప్పుడు మీకు ఐడియా కావాలి, కోడింగ్ టూల్స్ ఉన్నాయి,
మార్కెట్లో సింగింగ్ టూల్స్ ఉన్నాయి, వాయిస్ టూల్స్ ఉన్నాయి, డబ్బింగ్ టూల్స్ ఉన్నాయి, న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు. చాలామంది న్యూస్ రిపోర్టర్స్గా కూడా నేషనల్ ఛానల్స్లో దే ఆర్ యూజింగ్ ఏఐ రిపోర్టర్స్. వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళు రాలేకపోతే ఏఐ వర్చువల్ మోడల్ని క్రియేట్ చేసి ఈ మొన్న అవార్డ్ ఈవెంట్ జరిగింది ఒకటి, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ అవార్డ్ ఈవెంట్లో దే గేవ్ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా అవార్డు ఇచ్చారు. ఆ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ లేని కూడా లేదు, నిజంగా కూడా లేదు. అంటే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కూడా వచ్చేసింది. రియలిస్టిక్ మీరు ఓపెన్ చేసి చూస్తే కూడా నిజంగానే అమ్మాయి లాగానే కనబడుతుంది. సో అంత చూసేది నమ్మలేము, మాట్లాడేది వినేది నమ్మలేము, ఎగ్జాక్ట్లీ చూసింది కూడా నమ్మలేము. సీయింగ్ ఇస్ బిలీవింగ్ అనేది ఎప్పుడో మారిపోయింది అది. ఎస్. సో చాలా అంటే కాషియస్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి డబుల్ చెక్ చేసుకోవడం, ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో వచ్చినప్పుడు డబుల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీడియాస్లో కూడా చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఫేక్ న్యూస్ ఆర్టికల్స్ కూడా రాసి పంపిస్తున్నారు. ఏది ఒరిజినల్గా మొన్న నేను రివీల్ చేసి చూపించినప్పుడు వేరే ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ గారి వీడియో ఓపెన్ చేసి చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ డిట్టో క్లోన్ చేస్తారు. ఆ క్లోనింగ్ ముందు టెక్నాలజీ వాడాల్సి వస్తుంది, ఇప్పుడు ఏమైపోయింది ఏఐ చేసేస్తుంది. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి లోగో చూసిన వెంటనే ఇది ఒరిజినల్ వెబ్సైట్ ఏమో అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. అండ్ ఒక చిన్న కామన్ లాజిక్ ఏం మర్చిపోతాడంటే కామన్ సెన్స్ పాయింట్, ఎనీ న్యూస్ వెబ్సైట్ మీ డీటెయిల్స్ అడుగుతుందా? అడగదు. కానీ ఫ్లోలో ఏంటి అంటే ఆ వీడియో చూసారు, నిర్మలా సీతారామన్ వీడియో, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చింది, వెబ్సైట్ న్యూస్ వాళ్ళకే ఇస్తున్నారు కదా అని ఇచ్చేస్తాడు. తర్వాత వేరే వాళ్ళు కాల్ చేస్తారు, ఎవరు కాల్ చేసినా జెన్యూనిటీ లేదు. మీరు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా విని ఉంటారు. డిజిటల్ అరెస్ట్ ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ది క్రైమ్స్ రూట్ లెవెల్లో పీపుల్కి తెలీదు. ఆఫీసర్ ఫోన్ చేసిన వెంటనే ఇలా డ్రగ్స్ దొరికాయి, మేము ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. ఒక ఆవిడ మొన్న కలిస్తే తను ఆల్మోస్ట్ ఒక 60 years ఓల్డ్, తనని ఫోర్స్ చేసి పంపించి 23 lakhs లాస్ అయ్యింది. 3 days తనకున్న ఎఫ్డీస్ అన్ని కూడా బ్రేక్ చేసి అలా మభ్యపెట్టేశారు, భయపెట్టేశారు. మీరు ఎవరు కూడా చెప్పొద్దు, మిమ్మల్ని అరెస్ట్ చేశాము, మీరు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పొద్దు, మీరు ఇక్కడ ఫైన్ కట్టాలి, మీరు అది చేయాలి. ఒక ఎంత డీటెయిల్డ్ ప్రాసెస్గా అంటే మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎందుకు బ్రేక్ చేస్తున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఈ ఆన్సర్ చెప్పాలి అని అంత ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అండ్ చాలా మ్యాట్రిమోనీ స్కామ్స్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ డిజిటల్ ప్రపంచంలో ఒక సైడ్ పాజిటివ్ ఉంది, ఇంకో సైడ్ నెగిటివ్ ఉంది. ఏ వచ్చిన తర్వాత అయితే నెగిటివ్స్ చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వాడడం ఇంపార్టెంట్. ఎందుకంటే తెలియకుండా మన డేటా, మనం వినేది కానీ మనం మాట్లాడే విషయాలు కానీ అన్నీ కూడా గూగుల్కి తెలుసు. చాలామంది అనుకుంటారు ఏంటి అంటే నేను ఫ్రిడ్జ్ కొందామని అనుకున్న, దేవుడు వెంటనే నాకు ఫ్రిడ్జ్ ఆడు పంపించాడు అని అనుకుంటారు. వచ్చేసింది, అరే ఇప్పుడు దాకా మనం మాట్లాడినాం కదా, వచ్చేసింది, ఆల్రెడీ వింటున్నారు. అండ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మన మూవీస్లో చూసాము, మన ఇట్లా చూసాము, ఆ యాడ్స్ కానివ్వండి, పర్సనలైజేషన్ కానివ్వండి, ఎప్పటి నుంచో ఏఐ వాడుతున్నారు. కానీ ఇప్పుడు మోర్ పవర్ఫుల్గా ఫాస్టర్గా వాడుతున్నారు. ఇప్పుడు మెటా వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏ టూల్. మా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళకి కూడా ఒక షాకింగ్ థింగ్ ఏంటి అంటే, మెటా యాడ్స్ రన్ చేస్తూ ఉంటాం కదా, మేము యాడ్స్ రన్ చేసుకున్నప్పుడు ఎంత బడ్జెట్ పెట్టాలి, ఏంటి స్ట్రాటజీ అవన్నీ మా మైండ్ ఉంటుంది. ఆ మైండ్కి కూడా వాళ్ళు ఒక 3-4 monthsలో ఒక టూల్ లాంచ్ చేస్తున్నారు. అందులోకి వెళ్ళిపోతారు. ఎనీ బిజినెస్ ఓనర్ మీరు ఇంత డబ్బులు కట్టేసేయండి, మీకు ఇంత డబ్బులు వస్తాయని చెప్పి చూపించేస్తుంది. అప్పుడు వాళ్ళే డబ్బులు కట్టేస్తారు. మెటానే యాడ్ వాళ్ళకి ఏఐ క్రియేట్ చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్ అదే రన్ చేస్తుంది, ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాలి అదే చేసేస్తుంది. ఎందుకంటే దాని దగ్గర ఆల్రెడీ రన్ చేసిన డేటా ఉంది, అనాలిసిస్ చేసుకుని అదే చేసేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా చిన్న చిన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎలిమినేట్ అయిపోతారు. సింపుల్ టాస్క్ ఏవైతే ఉన్నాయో, రిపిటేషన్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి క్రియేటివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఏఐ పవర్డ్ సర్వీస్గా మీరు ఎలా మారాలి, దానిపైన ఫోకస్ చేసుకోవడం ఇంపార్టెంట్. గూగుల్ వాళ్ళు మొన్ననే ఒకటి పొమేలి అనే టూల్ లాంచ్ చేశారు. అందులోకి వెళ్ళి మీ వెబ్సైట్ ఇచ్చేస్తే దానికి సంబంధించిన బ్యానర్స్, పోస్టర్స్, దానికి సంబంధించిన బ్రాండ్ గైడ్లైన్స్ ఎవ్రీథింగ్ అదే క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఏఐతోని ఫిల్మ్ మేకింగ్ వచ్చింది, ఏఐ ఫిలిమ్స్ కూడా వచ్చేసాయి. గూగుల్ వాళ్ళదే VO3 అని ఒక టూల్ ఉంది. ఈ VO3లోకి వెళ్ళిపోయి నాకు ఇలా కావాలి అని అంటే, నిన్న మేము మహాశివరాత్రి కూడా ఒక 4 నిమిషాల వీడియో ఒక 30-35 నిమిషాల్లో హై క్వాలిటీ 8K రెజల్యూషన్ విత్ అన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ కాశీ నుంచి ఇలా వస్తున్నట్టు అన్నీ వస్తున్నట్టు వీ హ్యావ్ క్రియేటెడ్. నేను ఒక వీడియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళలేదు, ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేడు, అండ్ ఒక సౌండ్ ప్రొడక్షన్ మీకు చెప్పినట్టు మీకు ప్రొడక్షన్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారో తెలుసు. వాళ్ళ అన్ని జాబ్స్ వెళ్ళే థింగ్స్ అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది, కాస్ట్ తక్కువ, ప్రొడక్టివిటీ ఎక్కువ. ఇక్కడ ఏమైనా క్వాలిటీ, హై రెజల్యూషన్, సింపుల్గా అయిపోయింది. ఎనీవన్ క్యాన్ డూ. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలా గమనించేది, ఎనీవన్ క్యాన్ డూ విత్ టెక్నాలజీ. ఎనీవన్ హూ డోంట్ నో ఆల్సో ఈ క్యాన్ డూ. తెలుగులో అడిగినా కూడా అర్థం చేసుకొని ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ రాదు అనే బ్యారియర్ కూడా అవసరం లేదు, కోడింగ్ రాదు అనే బ్యారియర్ అవసరం లేదు. ఈ బ్యారియర్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ సైడ్లో చూసుకుంటే ప్రతి ఆలోచనకు ఒక ప్రోడక్ట్ తయారు చేసుకోవచ్చు.
ప్రతి ఆలోచనకి ఫాస్ట్గా మనం దానితో చెప్పి చేయించుకోవచ్చు. ప్రతి బిజినెస్ని ఏదైనా చేద్దామని అనుకుంటే ముందు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్ అవుతూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇక్కడ వచ్చినాక ఫాస్ట్గా ఫెయిల్ అవ్వచ్చు, ఫాస్ట్గా సక్సెస్ అవ్వచ్చు. Yeah. ఫాస్ట్గా ఫెయిల్ అవ్వచ్చు, ఫాస్ట్గా సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఎవరి మీద డిపెండెన్సీ అవసరం లేదు. వాళ్ళు కావాలి అంటే ఇంట్లో కూర్చొని 10 మంది చేసే పని కూడా చేయించుకోవచ్చు. సో కాబట్టి కరెక్ట్ వేగా యూజ్ చేసుకోవడం తెలిస్తే మాత్రం మిరాకిల్స్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని రంగాల్లో వచ్చేసింది అనుకున్నప్పుడు ట్రాఫిక్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్, చలాన్లు, వెబ్సైట్లు ఇవన్నీ కాదు, మొత్తం ఏఐ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు అది ఒకేసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏఐ నుంచి తప్పించుకోలేరు. అందులో ట్రాఫిక్లో సిగ్నల్స్ కావచ్చు, వయలేషన్స్ కావచ్చు. సో ఇది ఏఐ పవర్డ్ ఐటీఎంఎస్ అంటాం మనం, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి. చాలాసార్లు ఏంటి అంటే ఇది అంటే ఒక విధంగా మంచిగా సేఫ్టీ కూడా అనుకోవచ్చు. చాలామంది ఏంటి అంటే వాళ్ళ బైక్స్ వేరే వాళ్ళకి ఇవ్వడము, పిల్లలు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, రోడ్ యాక్సిడెంట్స్ చాలా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ లేడు అని చెప్పేసి మనం ఏం చేస్తాము, రాంగ్ టర్న్స్ చేయడము, ఇలాంటి చేయడము, లేదంటే సిగ్నల్ పడ్డా కూడా చాలాసార్లు సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడము, ఫోన్లో మాట్లాడుతూ ఉండడము. ఇవన్నీ కూడా ఏఐ ఈజ్ వెరీ గుడ్ అట్ ఫేషియల్ రికగ్నిషన్స్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇవి ఏఐ పవర్డ్ నెంబర్ ప్లేట్ ట్రాకింగ్ సిస్టమ్స్ వచ్చేసాయి ఆల్రెడీ. చాలా ప్లేసెస్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు, టెక్నాలజీని చాలా బాగా వాడుతున్నారు. ఎలా అంటే వెహికల్స్ ఏవైతే వెళ్తూ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ నెంబర్ని ట్రాక్ చేసేసుకొని చలాన్ సిస్టమ్కి ఆటో చలాన్ మనకి ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు మనం ఓవర్ స్పీడింగ్ వెళ్ళిపోయాము, ట్రాక్ అయిపోతుంది, వీడియో కూడా ప్రూఫ్ లాగా ఉంటుంది, ఫోటో కూడా ప్రూఫ్ లాగా ఉంటుంది, అండ్ కార్ ఎవరు నడిపారు అనే ప్రూఫ్ కూడా ఉంటుంది. అండ్ ఆ ఫేషియల్ డిటెక్షన్తోని ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మన ఆధార్ కార్డ్ డేటా ఉంది. సో మనం నడుపుతున్నామా లేదా, రేపు పొద్దున మనకి హై రిస్క్, మీకు ఆల్రెడీ తెలుసు ట్రాఫిక్లో మనకి పాయింట్ సిస్టమ్ ఉంది. 2-3 సార్లు మనకి ఫైన్ అయిపోయింది అంటే మనకి ట్రాఫిక్ పాయింట్స్ వచ్చేసేసి తర్వాత మన లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇలా టెక్నాలజీని ఈ విధంగా వాడడం వల్ల కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ అండ్ జనాలు కూడా కాషియస్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టెక్నాలజీని ఇలా యూజ్ చేస్తూ వాళ్ళు ఏంటంటే 24/7 నైట్ టైము నేను స్పీడ్గా వెళ్ళిపోతాను అవసరం లేదు, అక్కడ కూడా ఇట్ ఈస్ సో మచ్ ఫాస్టర్గా హెల్ప్ చేస్తుంది. అండ్ రేపు పొద్దున ట్రాఫిక్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో ఉన్నాం, అమీర్పేటలో ట్రాఫిక్ ఎక్కడ ఉంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ సిగ్నల్ పడాలా వద్దా, ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, కొన్ని మాన్యువల్గా వాడుతున్నారు. అక్కడ కూడా ఆటోమేట్ చేస్తే ఇట్ వర్క్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. అలా చేసేది టెక్నాలజీ ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కూడా ఆల్రెడీ. సో ఇలా కూడా దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ హార్డ్వేర్ డివైస్లో, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దే ఆర్ యూజింగ్ ఇన్ మల్టిపుల్ వేస్. సో ఎక్కడ ఎవరు తప్పించుకోలేరు, ప్రతి ఒక్కరు నిఘాలో ఉంటారు. ఎనీథింగ్ క్యాన్ డూ ఎవ్రీథింగ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.